నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమశ్రయే. ప్రాంశుపయోదనీలతనుభాసితు ఉజ్వలదండధారు పింగాంశు జటాఛటాభరణు ఆగమపుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణమృగచర్మ కృతాంబరకృత్యు భారతీవంశ వివర్ధనం త్రిదశ వందితు సాత్యవతీ యుగుల్చదన్. జపం అయిన తర్వాత హోమం చెయ్యాలా? పరశంభువు చెప్పాడు. మంత్ర పురస్చరణ విధానం అది. ఏ వ్యక్తి అయినా సరే ఒక మంత్రం తీసుకుంటే మంత్రాన్ని జపం చెయ్యాలి. జపం చేసిన తర్వాత పురస్చరణ, జపం అయిపోయిన తర్వాత హోమం చేయాలి. మామూలుగా అయితే దశాంశ హోమం. మీరు 1,00,000 జపం చేస్తే 10,000 హోమం చేయాలి. ఏ వస్తువులతో చెయ్యాలి? ఏ దేవతకు ఏది ఇష్టమైతే ఆ వస్తువులతో చెయ్యాలి. ఒక్కొక్కళ్ళ కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని ఇష్టం కాని ఉంటాయి. ఇష్టమైన వస్తువులతో చెయ్యాలి, ఇష్టం కాని వస్తువులను పరిహరించాలి. నువ్వేదో అమ్మవారి పూజ చేస్తూ నేను గరికతో పూజ చేస్తానంటే పనికిరాదు. గణపతి పూజ చేస్తూ నేను తులసి దళాలతో పూజ చేస్తానంటే పనికిరాదు. అలా ఒక చోటైతే ధర్మశాస్త్రంలో ఒక మాట ఉన్నది, నా అక్షతైరర్చయేద్విష్ణుం నతులస్యా గణాధిపం. అక్షతలతో విష్ణుమూర్తిని పూజించరాదు, తులసి దళములతో గణపతిని పూజించరాదు. దూర్వాభిర్నార్చయే దుర్గాం, గరికతో దుర్గాదేవిని పూజించరాదు. నా కేతక్యా మహేశ్వరం, కేతకీ దళములతో మహేశ్వరుణ్ణి పూజించరాదు. నా భైరవం మల్లికాభి, మల్లెపూలతో భైరవుణ్ణి పూజించరాదు. నిషిద్ధ వస్తువులు ఇవి. ఎందువల్ల? వాళ్ళ లక్షణం వేరు గనుక. నువ్వు ఏ భైరవుణ్ణో పిలిచి ఆయనకి ఏదో మద్యమో మాంసమో పెడితే సంతోషిస్తాడు, కానీ మల్లెపూలు పెడతాను, పాలిస్తాను, పండిస్తానంటే ఆయన సంతృప్తి పడతాడా? ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అంటే ఈ శ్లోకం వినంగానే కొందరికి సందేహం కలిగింది. ఇదేమిటండి, ఏ పూజ చేసినా కాస్త అక్షతలు కలిపి ఏ దేవతనైనా అక్షతలతో పూజ చేస్తాం కదా, విష్ణుమూర్తిని అక్షతలతో పూజ చేయొద్దంటారేమిటి మీరు అని అంటే, దీనికి కమలాకర భట్టు అని చెప్పి ఒక ధర్మశాస్త్రవేత్త వ్యాఖ్యానం రాశాడు. ఇది ఉత్తర హిందూస్థానంలో పుట్టిన శ్లోకమయ్యా ఇది. ఆ రోజుల్లో అక్షతలు యవధాన్యంతో చేసేవాళ్ళు. ఇప్పుడన్నీ మనం బియ్యంతో చేస్తున్నాము అక్షతలు. ఉత్తర హిందూస్థానంలో యవధాన్యంతో అక్షతలు కలిపేవాళ్ళు. యవధాన్యంలో రజోగుణం ఉన్నది. ఇప్పటికి కూడా మరి బియ్యంలో కంటే గోధుమల్లో రజోగుణం ఎక్కువ కనుక యవాక్షత విషయే నిషేధ న తండుల విషయే. యవతో చేసిన అక్షతలు విష్ణుమూర్తికి వాడకూడదు, కానీ తండుల అక్షతలు వాడొచ్చును, బియ్యంతో చేసిన అక్షతలు వాడొచ్చును. ఎందుకంటే విష్ణుమూర్తి సత్వగుణ ప్రధానుడు కనుక రజోగుణం కలిగిన వస్తువులు వాడకూడదు. బియ్యం పర్వాలేదు. గణపతి తులస్యా గణాధిపం, గణపతిని తులసి దళములతో పూజించరాదు, తులసిమాలతో గణపతి మంత్రం చెయ్యరాదు. ఎందువల్ల? తులసిమాల పరమ శాంతినిస్తుంది, పరమ సత్వగుణం కలిగింది తులసిమాల. విష్ణు మంత్రాన్ని చెయ్యాలి, కృష్ణ మంత్రాన్ని చెయ్యాలి. శాంతి సత్వము కలిగిన మంత్రములను తులసిమాలతో చెయ్యాలి. మీరు గణపతిని తులసిమాలతో చేస్తే ఎట్లా? గణపతి ఏం చేయాలి? మీకు ఆయుధం పట్టుకొని మీ విఘ్నాలను ఛేదించి మీకు కావలసిన పనులు చేసి పెట్టాలి. ఆయనకు 2 తులసి దళాలు పెట్టి తులసిమాలతో కనుక జపం చేసేటైతే చూద్దాంలే, నెమ్మదిగా చూద్దాం, పనికి తొందర ఏముంది లేని కూర్చుంటాడు ఆయన మాట్లాడకుండా. మా ఊళ్ళో పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు, డిఐసి. విపరీతమైన కోపం, అందరినీ చివాట్లు పెట్టేవాడు, తిట్టేవాడు, పనిష్మెంట్స్ ఇచ్చేవాడు. కింద ఇన్స్పెక్టర్లు అడిగిపోతున్నారు, భయపడుతున్నారు. సార్ నాతో అన్నాడు ఆయన, నాకు చాలా కోపం ఎక్కువ అండి, దాన్ని కంట్రోల్ చేసుకోలేకుండాను, ఏదైనా మార్గం ఉందా కంట్రోల్ చేసుకోవడానికి, మీరు ఏదైనా చెప్తారా అన్నాడు. చెప్తానయ్యా, దానికేమి మార్గం లేకుండా ఉండదు ఈ దేశంలో. శాస్త్రం అనేది ఉన్నది. నువ్వు రోజు 2 తులసి దళాలు తిను. నేనేదో మంత్రం చెబుతా, ఆ మంత్రం జపం చేయి.
అన్నాను. ఒక 40 రోజులు చేశాడు. చేసి ఫోన్ చేశాడు, నా కోపం తగ్గిపోయిందండి, చాలా బాగుంది, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందండి, కంట్రోల్ అయింది అన్నాడు. డిఐజీ బంగ్లాలో ఒక 60-70 తులసి మొక్కలు నాటిచ్చాడు. ఆయనకు నచ్చింది అది. అలా దేవతా లక్షణాన్ని బట్టి చెయ్యాలి, ఎవరికి ఏది ఇష్టమో దాన్ని బట్టి చేసుకోవాలి. తులసీదేవి గొప్ప దేవత, సాత్విక దేవత. అందుకే మన ఇళ్లలో, అందరి ఇళ్లలో కూడా వెనక దొడ్లో తులసి మొక్కలు పెంచుకునేటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఆచారపరులు, సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటారు. తులసి మొక్క పెంచితే దేవత అనేది అటుంచి తులసి ఆకులు తీసుకుంటే చాలా వ్యాధులు పోతాయి, జ్వరాలు పోతాయి, జలుబులు, దగ్గులు ఇవన్నీ కూడా పోతాయి. తులసి కషాయం కనుక తీసుకుంటే, తులసి ఆకులు నమిలితే. నాకు చాలా సంవత్సరాల క్రింద 25 ఏళ్ళు 30 ఏళ్ల కింద మంచి అనుభవం ఉన్నది. మా గుంటూరులో ఒక డిఐజీఎఫ్ పోలీసు ఉండేవాడు. ఆయన చాలా కోపిష్టి. ఎంత కోపిష్టి అంటే, ఇంట్లో ఆర్డర్లీస్ ఉంటారు, కానిస్టేబుల్స్ ఇంట్లో పని చేయడానికి పెడుతుంటారు హయ్యర్ అఫీషియల్స్ ఇళ్లలో. వాళ్ళ మీద కోపం వస్తే వాళ్ళని కూడా కొట్టేవాడు, కానిస్టేబుల్స్ని కూడా. ఏం చేస్తారు, ఏం చేయలేరు. డిఐజీ గారిని ఏం చేస్తారు అంటే, నాతో ఏదో అనుబంధం ఏర్పడింది. నాతో అన్నారు, మేస్టారు నాకు చాలా కోపం ఎక్కువ ఉండి, ఈ కోపం తగ్గే మార్గం ఏదైనా ఉన్నదా అన్నాడు. అంటే మార్గం లేకుండా ఎందుకు ఉంటుందండి, ప్రధానికి ఉంటుంది. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. మీ బంగ్లాలో తులసి మొక్కలు ఏమన్నా ఉన్నాయా అన్నాను. ఏదో 1-2 ఉన్నట్టుందండి అన్నాడు. అట్లా కాదు, మంచి ఒక 10-20 తులసి మొక్కలు పెంచి రోజు 2 తులసి దళాలు తీసుకోండి. నేను చిన్న మంత్రం చెబుతా, ఆ మంత్రం రోజు ఒక 5 నిమిషాలు చేయండి. ఈ తులసి తులసి దళాలు 2 తీసుకోండి. ఒక 40 రోజుల తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము అన్నాను నేను. ఏం చేద్దాం, ఆయన దగ్గర 1-2 తులసి మొక్కలు ఉన్నాయి. ఏముంది, ఇన్స్పెక్టర్తో చెప్పాడు, ఎక్కడి నుంచో తులసి మొక్కలన్నీ తెచ్చిపెట్టాడు, తులసి తోట చేశారు. రోజు తీసుకుంటున్నాడు. 40 రోజులు అయిన తర్వాత చెప్పాడు, కులపతి గారు నా కోపం చాలా తగ్గిపోయిందండి, నాకు ఇప్పుడు మంచి పరమ శాంత స్థితి వచ్చిందండి అన్నాడు. అంటే తులసి మొక్కలలో మనిషిలో ఉండేటువంటి కామ క్రోధ ఉద్రేకములను తగ్గించేటువంటి లక్షణం ఉన్నది. ఎవరికైనా కోపం ఎక్కువగా ఉంటే తులసి మొక్కలు కనుక రోజు తులసి దళాలు కనుక తీసుకుంటే, తులసి తీర్థం తీసుకుంటే చాలా సాత్వికమైనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి మారేటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ శుభమగునుగాక. నారాయణ నారాయణ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ.